శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికారనామ సంవత్సరం చైత్రమాసం 17/4/2019 తేదీ బుధవారం. ఈరోజు శుద్ధ త్రయోదశి రాత్రి 10:25 వరకు, ఉత్తరా నక్షత్రం రాత్రి 11:35 వరకు, ధ్రువయోగం రాత్రి 6:29 వరకు ఉంది. కౌలవకరణం ఉదయం 11:55 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 8:23 లాగాయితూ 9:50 వరకు, అమృత కాలం సాయంత్రం 5:05 లాగాయితూ 5:32 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:39 లాగాయితూ 12:28 వరకు ఉంది. ఈరోజు అనంగ త్రయోదశి, మహావీర జయంతి. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి అశ్విని నక్షత్రం 2వ పాదంలోకి రాత్రి 11:38 ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలోకి ఉదయం 7:17 ప్రవేశిస్తున్నాడు. కుజుడు రోహిణీ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. బుధుడు ఉత్తరాభాద్ర 2వ పాదంలోకి రాత్రి 2:40 ప్రవేశిస్తున్నాడు. గురుడు మూల 1వ పాదంలోను, శుక్రుడు పూర్వాభాద్ర 4వ పాదంలోను, శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు 17వ తేదీ బుధవారం త్రయోదశి, ఉత్తరా నక్షత్రంలో వివాహ నిశ్చయాలకి, క్రయ విక్రయాలు చేసుకోవడానికి కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12:10 సుముహూర్తం నిర్ణయించబడింది. అలాగే సింహలగ్నంలో మధ్యాహ్నం 3:19 కూడా మరి ఈ క్రయ విక్రయ వివాహ నిశ్చయాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ తిరిగి సాయంత్రం కన్యా లగ్నంలో 4:54 కూడా ఈ ప్రయాణాలకు సంబంధించి, క్రయ విక్రయాలకు సంబంధించి వివాహ తాంబూలాది కార్యక్రమాలు, వివాహ నిశ్చయాలు చేసుకోవడానికి మరి చేసుకోవచ్చు. ఇక హస్త నక్షత్రంలో వివాహం చేసుకోవడానికి మకర లగ్నంలో రాత్రి 1:23 ఒక సుముహూర్తం, గృహారంభం చేసుకోవడానికి మీన లగ్నంలో రాత్రి 4:22 ఒక సుముహూర్తం ఇవ్వబడింది. ఇక హస్త నక్షత్రంలో మకర లగ్నంలో రాత్రి 1:23 వివాహం చేసేటువంటి ఈ లగ్నంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గృహప్రవేశం చేసుకోకూడదు. అలాగే రాత్రి 4:22 గృహారంభ లగ్నం మీన లగ్నంలో మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గృహప్రవేశం కానీ వివాహం కానీ చేయకూడదని, మరి గృహారంభం మాత్రమే చేసుకోవాలని చెప్పేసి గమనించాలి.